1వ కీర్తన 1వ వచనం నుంచి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రి దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటుబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, కీర్తనకారుడు దేవుని యొక్క ఆశీర్వాదాలకి ఒక రహస్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాలు రాత్రి రాత్రి మన దగ్గరికి రావు. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే కొన్ని పద్ధతులను మనం పాటించాలి. దేవుడు ఆశిస్తున్న క్రమాన్ని మనం పాటించాలి. రాత్రి రాత్రి దేవుడు ఒక వ్యక్తిని కోటీశ్వరుడుగా దీవించాడు, లక్షాధికారిగా, మిలియనేరుగా బ్లెస్ చేయడు. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అంటే ఆయనకి కొన్ని నియమ నిబంధనలు ఉంటున్నాయి, కొన్ని పద్ధతులు ఉంటున్నాయి. అయితే ఆ పద్ధతులని ఎవరైతే పాటిస్తారో ఆ వ్యక్తిని దేవుడు ఒకానొక టైంలో దీవించి ఆశీర్వదిస్తాడు. అది ఈ కీర్తనకారుడు తన జీవితంలో దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి తన జీవితంలో అనుభవిస్తూ దేవుని దీవెనలు పొందుకోవటానికి కొన్ని రహస్యాలు సార్వత్రిక సంఘానికి వివరిస్తున్నాడు. ఆ రహస్యాలు ఏంటివంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండున చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రి దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటుబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఒక తండ్రి కుమారుడు శాపంలో ఉంటూ పేదరికంలో బ్రతుకుతూ ఉంటే తండ్రి తట్టుకోలేడు. నా కొడుకు ఒక దినం నా గొప్పవాడు కావాలి అని తండ్రి తల్లి ఆశిస్తారు. ఒక కుమారుడు నరహంతకుడైనా, దుర్మార్గుడైనా, వ్యభిచారి అయినా తండ్రికి ఒక ఆశ ఉంటుంది. ఏంటిదంటే, నా కొడుకు నరహంతకుడు, దొంగ, వ్యభిచారి, ఇక బ్రతికినంత కాలం ఇట్లనే బ్రతకాలి అని ఏ తండ్రి కూడా ఆశపడడు. కానీ తన గర్భంలో పుట్టిన కుమారుడు ఒక దినమున మార్చబడాలని ఆశపడతాడు. చప్పట్లు కొడదాం. ఒక దినమున మారి గొప్పవాడు కావాలి అని ప్రతి తల్లిదండ్రులు ఒక కొడుకు విషయంలో, బిడ్డ విషయంలో ఆలోచిస్తారు. చూడండి, మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా మన విషయంలో ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. నీవు పేదరికాన్ని, దారిద్ర్యతను, శాపాన్ని అనుభవించడం దేవుని చిత్తం కాదు. నీవు గొప్పవాడివి కావాలి. ఆమెన్. నువ్వు అన్ని కోణాలలో ఒక మంచి స్థాయిలో ఉండాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. కానీ కొంతమంది దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తూ ఉంటారు, కొంతమంది దేవుని దీవెనలు అనుభవించలేకపోతూ ఉంటారు. కారణం ఏంటిదంటే, దేవుడు కొన్ని నియమ నిబంధనలు, కొన్ని పద్ధతులు మానవుడిని పాటించమని చెప్తూ ఉంటాడు. ఒక కంపెనీలో మనం ఉద్యోగిగా జాయిన్ అయితే ఆ కంపెనీ యొక్క నియమ నిబంధనలను మనం పాటించాలి. ఆ నియమ నిబంధనలను మనం పాటించకపోతే మనల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తారు, మనల్ని డీప్రమోట్ చేస్తారు. చూడండి, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్. నీవు ఈ రాష్ట్రానికి ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా నువ్వు ఉంటూ ఉన్నప్పుడు ఈ భారతదేశం యొక్క నియమ నిబంధనలను పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ యొక్క నియమ నిబంధనలను పాటించాలి. వెహికల్ మీద వెళ్తూ ఉంటే, నీవు వెహికల్ నడపాలంటే నీకు లైసెన్స్ ఉండాలి.
హెల్మెట్ పెట్టుకోవాలి. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే భూమి పట్టా చేయించుకోవాలి. ఈ విధంగా నీవు ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నంత కాలం నీవు గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటించాలి. గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటించకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నేను అరెస్ట్ చేస్తాను. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావంటే నీవు ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను పాటించటం లేదు కాబట్టి నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామనేసి అంటారు. ప్రతి నిత్యము నీవు గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వీక్ కేరళ మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని వచ్చినాను. మేము ఫ్లైట్ దిగినాం, ఇంచుమించు 9 o'clock ఫ్లైట్ దిగినాం. తిరువనంతపురంలో ఫ్లైట్ దిగగానే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే రోడ్డు మీద ఒక్క దోమ కూడా లేదు. అది ఎట్లున్నదంటే రాత్రి midnight 2 o'clock 3 o'clock దాకా ఉన్నది త్రివేంద్రం. షాక్ అయిపోయినాం. ఒక్క మనిషి కనబడటలే, ఒక్క ఆటో తిరగటలే, నిర్మానుష్యంగా ఉన్నది. ఏంది, ఏమైనా స్ట్రైకా, 144 సెక్షన్ అంటే సార్ ఇక్కడ 8 గంటలకే మొత్తం షాపులన్నీ కూడా ఏమైపోవాలా, క్లోజ్ అయిపోవాలి. 8 గంటలకు ఒక్క మనిషి బయట తిరగొద్దు అనేసి అన్నాడు. ఇక మా కారు వచ్చింది. ఇక మేము మా ప్లేస్కి వెళ్తున్నాం. మధ్యలో దాహమై ఒక హోటల్కి వెళ్ళి నీళ్లు తాగుదామని వెళ్ళగానే ఆ వ్యక్తి వేడి నీళ్ళు ఇచ్చినాడు. ఏందయ్యా ఎండాకాలం వేడి నీళ్ళు ఇస్తున్నామంటే మా కేరళ యొక్క రూల్ ఇదే, మేము చల్ల నీళ్లు తాగం, మేము వేడి నీళ్ళే తాగుతాం అంటున్నారు. ఎందుకు వేడి నీళ్ళు తాగుతారంటే మా స్టేట్ యొక్క రూల్ అది. హోటల్లో కానీ ఎక్కడ కానీ ఎవరు కూడా చల్ల నీళ్లు తాగొద్దు, అందరు కూడా ఏం నీళ్లు తాగాలా, వేడి నీళ్ళు తాగాల. ఒకవేళ వేడి నీళ్ళు ఇవ్వకపోతే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారన్నారు. చూడండి, 70-80 years బ్రతికే నీకే గవర్నమెంట్ నుంచి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఈ భూమి మీద దేవుని దీవెనలు నీకు కావాలి. దానితో పాటు ఈ భూమిని విడిచిపెట్టి నువ్వు ఒక మహిమ కలిగిన ప్రదేశంలో చేరాలి అంటే దేవుని యొక్క నియమ నిబంధనలు మనకు అవసరమా కాదా? చెప్పాలా? గట్టిగా చెప్పాలా? అవసరమే. హల్లెలూయా. దేవుడు కొన్ని పాటించమంటాడు. అందుకనే కీర్తనకారుడు సార్వత్రిక సంఘానికి వివరిస్తున్న సత్యం ఏంటిదంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రి దానిని ధ్యానించువాడు ధన్యుడు. అయితే ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు పాటిస్తావో అప్పుడు ఇక దేవుడు నిన్ను దీవిస్తాడట. హల్లెలూయా. అతడు ఏ విధంగా ఉంటాడంటే అతడు నీటి కాలువ యోరన నాటుబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడంట. ఈ భూమి మీద ఒక చెట్టు ఒక ఫలము ఫలించాలి అంటే దేవుని అనుమతి లేకుండా ఆ చెట్టు గాని ఆ ఫలము గాని ఆ పువ్వు గాని ఫలించదు. ఈ భూమి మీద కూడా మానవుడు ఫలించాలి అంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఉండాలి. ఆ వ్యక్తి నీటి కాలువ యోరన నాటుబడినదై ఆకు వాడకనట తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడట. ఇది దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నా పట్ల. చూడండి, ఒక నది తీరాన ఉన్న చెట్లని మనం చూస్తే అవి అన్ని కాలాలలో పచ్చగా ఉంటాయి. అవి వాడిపోవటం కానీ ఎండిపోవటం కానీ అది ఉండదు. ఎప్పుడు కూడా ఆ చెట్టు మంచిగా ఫలిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఫలిస్తూ ఉంటుందంటే ఆ చెట్టు ఎక్కడ నాటబడ్డదంటే నదీ తీరమున నాటబడ్డది. హల్లెలూయా. అది ఏ తీరమున నాటబడ్డదంటే అది నది తీరమున నాటబడ్డది కాబట్టి అది ప్రతినిత్యము కూడా ఫలిస్తూ ఉంటుంది. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం
మొదటి వచనం నుంచి దయచేసి చదవాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని, మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండుడి, నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. నేను నిజమైన ద్రాక్షావల్లినని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. నాలో ఫలించని ప్రతి తీగను నేను తీసివేసేస్తాను. నాలో ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని నేను ఆశపడుతున్నాను. నాయందు మీరును, మీయందు నేనును అని క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు ఫలింపు గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తూ ఉంటాయి. కొన్ని క్రైస్తవ కుటుంబాలు కూడా అండి, ఎంత శాపం శాపం శాపం. కేవలం ఆదివారం మందిరానికి వచ్చే అలవాటు ఉంటుంది అంతే వాళ్ళకి. ఇక గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనగానే 40 days ఫాస్టింగ్స్ అంటారు. గుడ్ ఫ్రైడే రాగానే ఏడుస్తారు, ఈస్టర్ రాగానే నవ్వుతారు, క్రిస్మస్ రాగానే మరలా నవ్వుతారు, మరలా న్యూ ఇయర్ రాగానే నవ్వుతారు, మరలా గుడ్ ఫ్రైడే రాగానే చెప్పాలా అంతే. క్రైస్తవ కుటుంబాలే ఇవి, మందిరానికి వెళ్ళే కుటుంబాలే. కానీ ఈ కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఎండిపోయిన స్థితి, ఫలింపు లేని స్థితి. కారణం ఏంటిదంటే, మనం క్రైస్తవులమే, మందిరానికి వెళ్తున్న అనుభవం ఉన్నది, కానీ మనము ఆ నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసయ్యకి అంటు కట్టబడని అనుభవంలో మనం ఉంటున్నాము. కాబట్టి మనము ప్రతి నిత్యము కూడా ఓటమి, పరాజయము, భయము, శాపాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. క్రైస్తవులముగా బ్రతకటం గొప్పతనం కాదు. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినావు కాబట్టి పరలోకంలో నీకు సీట్ రిజర్వ్డ్ కాలే. అక్కడ నీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు క్రైస్తవులు కాబట్టి దానిని బట్టి యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కానీ నువ్వెప్పుడు పరలోకంలో ఎంటర్ అవుతావంటే ఆ నిజమైన ద్రాక్షావల్లికి నువ్వు అంటు కట్టబడాలా. క్రైస్తవత్వం అంటే ఆ పరమతైని అయిన దేవునితో సన్నిహిత బాంధవ్యం కలిగి ఉండటం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. క్రిస్టియానిటీ ఈజ్ ఎ రెవల్యూషన్ అబౌట్ వన్ పర్సన్. హిస్ నేమ్ ఈజ్ జీసస్. క్రైస్తవత్వం అంటే ఒక ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఎవరి గురించి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రత్యక్షత. క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్ ప్లస్ యూనిటీ. ఆమెన్. క్రీస్తు ప్లస్ ఏకత్వము, క్రైస్తవత్వము. ఆమెన్. మనం ఎప్పుడైతే యేసయ్యతో మనం అంటు కట్టబడతామో అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితం అనేది ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రీస్తుతో నువ్వు అంట కట్టబడ్డావంటే నువ్వు ఏ విధంగా ఉంటావంటే యేసయ్యలాగానే ఉంటావండి. ఎవరిలాగా ఉంటావు? నోర్లు తెరవండి. ఎందుకు కొంతమంది ఎండిపోతూ ఉంటారు? ఎందుకు ఆ కుటుంబాలలో ఫలింపు ఉండదు? ఎందుకు ఆ కుటుంబాలలో సంతోషం, ఆ హెవెన్లీ జాయ్ ఉండదు? భార్య సంపాదిస్తుంటుంది, భర్త సంపాదిస్తూ ఉంటాడు, చివరికి అప్పులు తాండవమాడుతూ ఉంటాయి, దీర్ఘకాల వ్యాధులు, మానసికమైన ఒత్తిళ్లు, తలపెట్టే పనులు జరగవు, ఓటమి, పరాజయం, మానసికమైన ఒత్తిళ్లు. కారణం ఏంటిదంటే క్రైస్తవులే కానీ
క్రీస్తుతో ఐక్యత కలిగి లేని అనుభవం అది. క్రీస్తుతో ఏకత్వము కలిగి లేని అనుభవం అది. క్రీస్తుతో అంటుకట్టబడలే, లోకముతో అంటుకట్టబడ్డారు, లోక పద్ధతులకు అంటుకట్టబడ్డారు, లోకాశ, శరీరాశ, జీవపు డంబముతో అంటుకట్టబడ్డారు. కాబట్టి దేవుని యొక్క ఫలింపును వారు అనుభవించలేని స్థితిలో ఉంటారు. కానీ ఒక వ్యక్తి క్రీస్తుకి అంటుకట్టబడి ఉంటే ఆ వ్యక్తి ప్రతినిత్యము ఫలిస్తూనే ఉంటాడు. నేను దొంగతో సహవాసం చేస్తే, సినిమాలు చూసేటో సహవాసం చేస్తే, లంచాలు తీసుకునే వారితో సహవాసం చేస్తే, నేను ఎవరితో సహవాసం చేస్తే నేను ఆ వ్యక్తిలాగా మారిపోతా. కానీ యేసయ్యతో సహవాసం చేస్తే, హల్లెలూయా, క్రైస్తవత్వం అంటే యేసయ్యతో సహవాసం చేయటమే బిడ్డ. దట్ ఈస్ రియల్ క్రిస్టియానిటీ. దట్ ఈస్ రియల్ ప్రాస్పారిటీ. ప్రాస్పారిటీ అంటే, అభివృద్ధి అంటే కోట్లు కోట్లు, లక్షల లక్షలు, మిలియన్లు ఉంటే ప్రాస్పారిటీ కాదు. బిబ్లికల్ మీనింగ్ ఏంటిదంటే నో ల్యాక్. నీకు కొదవ ఉండదు. ఆమెన్, హల్లెలూయా. కొదవ ఉండదు. నువ్వు షాపింగ్ చేయడానికి నీ పిల్లలతో పాటు నువ్వు షాప్కి వెళ్తే ఒకవేళ 7,000 బిల్ అయింది అనుకోండి, నీ పర్సులో ఎంత ఉంటుంది తెలుసా? 7 లక్షలు ఉండవు, 10,000 ఉంటుంది అంతే. ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. 7,000 బిల్ అయిందంటే నీ పర్సులో ఎంత ఉంటుంది? 10,000. ఒకవేళ 13,000 బిల్ అయింది అనుకోండి, నీ పర్సులో ఎంత ఉంటుంది? 15,000. నో ల్యాక్ అన్నట్టు. హల్లెలూయా. నీ దేవుడు ఏ విధంగా నేను బ్లెస్ చేస్తాడంటే నీకు తక్కువ కానివ్వడంతే. మంచి కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాడు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కదవలేదండి. వా, ఎంత మంచి దేవుడు మన దేవుడు. విత్తని పక్షులను నిత్యం పోషిస్తున్నాడు దేవుడు. మనం వాటికంటే శ్రేష్ఠులం. ఏది తక్కువ ఉండదు బిడ్డ, మనకి ఏది తక్కువ ఉండదు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు అనేక మార్గాలు ఎన్నుకొని అనేక దానికి నువ్వు అంటుకట్టబడ్డావు. కానీ చివరికి నీ జీవితంలో మిగిలింది చేదు, శాపము, దుఃఖము, కన్నీరే. కానీ ఈరోజు నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావు అంటే, నువ్వు ఎవరికి అంటుకట్టబడాలి అంటే యేసయ్యకి నువ్వు అంటుకట్టబడాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు యేసయ్యకి అంటుకట్టబడతావో, అతడు నీటి కాలువల యోరన నాటుబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీకు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎండిపోయే స్థితి ఉండదు, శాపం ఉండదు, కన్నీరు ఉండదు. నీ తదనంతరము నీ పిల్లలు ధన్యులవుతారు. రోడ్ రోమియోస్ కారు నీ తదనంతరం. మన హిస్టరీ ఏంటిదంటే, మన తదనంతరము మన కొడుకులు త్రాగుబోతులు, తిరిగిబోతులు, రోడ్ రోమియోస్గా మారుతున్నారు. కానీ నువ్వు యేసయ్యకు నువ్వు అంటుకట్టబడితే నీ తదనంతరం నీ బిడ్డలు ధన్యులవుతారట. ఎప్పటిదాకా ధన్యులు అవుతారంటే యేసయ్య రాకడదాకా ఆ బ్లెస్సింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవేళ యేసయ్యకు నువ్వు అంటుకట్టబడలేదేమో, ఈరోజు నా ప్రియ సహోదరుడ, సహోదరి, ఆ నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్యకు నువ్వు అంటుకట్టబడతావా? ఈరోజు నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకుంటావా? ఉపద్రవాలు, ప్రమాదాలు ఎప్పుడు పొంచి ఉంటాయో తెలియదు. నీ డబ్బు, నీ ఆస్తి, నీ సంపద నిన్ను బ్రతికించదు. ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చున్నావు, ఇంటికి సురక్షితంగా వెళ్తావో లేదో గ్యారెంటీ లేదు. మనం కొనుక్కునే కుక్కర్కి, గ్యాస్ స్టవ్కి గ్యారెంటీ ఉన్నది, కానీ మనకి గ్యారెంటీ లేదు. కాబట్టి చనిపోతే ఎక్కడికి వెళ్తావు నాన్న? నువ్వు నరకానికి వెళ్తావా? వెళ్ళు, నో ప్రాబ్లం. నిన్ను బలవంతం చేయడు దేవుడు. కానీ ఈ భూమి మీద మనం ఫలిస్తూ అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మనం సడన్గా చనిపోయినా మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలంటే మన యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలా? కాబట్టి ఆయన కొన్ని నియమ నిబంధనలు పాటించమంటున్నాడు. పాటిస్తాం. ఆ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు కట్టబడదాం. యేసయ్యా, నువ్వు నాకు కావాలి, నా జీవితాన్ని నేను నీకు ఇస్తున్నాను. యేసయ్యా, నా దగ్గరికి రావా?
ఈరోజు నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని ఈరోజు యేసుక్రీస్తు అంటూ కట్టబడు. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి నుంచే దీవెనలు, ఆశీర్వాదాలు నీ కుటుంబాన్ని ఆవరించబోతున్నాయి. లేచి నిలబడదాం. అందరి చేతులు పైకెత్తి నాతో ఈ మాటలు చెప్పండి. యేసయ్యా, నీవు లోకరక్షకుడవని, నా కోసం రక్తం కార్చినావని, చనిపోయి మరలా లేచినావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్న. నా పాపాలను క్షమించి నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను ఇక్కడ వేరే వారి కొరకు ప్రార్థనకు తీసుకొని వచ్చినాను. కానీ నేను వచ్చిన ఉదయకాలం నుంచి ఇక్కడ ఉన్నాను. 4-5 సార్లు నా కాళ్ళు వణుకుతూ, అంటే నరాలన్నీ నడవలేని పరిస్థితిలో ఉండి మరి ఇక్కడ కూర్చోలేకపోయినాను. కానీ అయ్యగారు మరి ముందుకు పిలిచినప్పుడు నేను వచ్చి చేతులెత్తి మరి దేవుని కొరకు నిలబడ్డప్పుడు ఆ యొక్క నరాల బలహీనత పూర్తిగా వెళ్ళిందని నేను నమ్ముతున్నాను. దేవుడు చేసిన మేలు కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు బాగా నెత్తి నొప్పి. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? ఒక వారం నుంచి. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, నెత్తి మీద చేతి పెట్టుకుని దేవుడు నాకు స్వస్థ. 4.5 సంవత్సరాల నుంచి ఈ తొంటి నొప్పి ఉండేది. ఇప్పుడు ప్రార్థన చేసుకోగానే తగ్గిపోయింది. ఎక్కడి నుండి వచ్చావు? చెమ్మిగుండ నుంచి. స్కిన్ ప్రాబ్లం ఉందని దేవుడు పిలిచాడు. చూడండి, ఈ సహోదరి అట తన బిడ్డ వివాహం గురించి వచ్చిందట. కానీ ఈమెకున్న ప్రాబ్లం ఏంటంటే స్కిన్ ప్రాబ్లం. చూడండి, ఆమె తన బిడ్డ కోసం వచ్చింది, దేవుడు ఆమెను పిలిచాడు. నాకు 2-3 సంవత్సరాల నుంచి మైగ్రేన్ నొప్పి ఉందండి. కానీ నేను ఇక్కడ చెప్పలేదు. నెత్తిని చేయబెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు నన్ను స్వస్థపరిచిండి, ఇక్కడ పిలిచిండు. మేము గట్కేసారంలో ఉంటాము, ఉప్పల్ దగ్గర మేము ఉండేది. అయితే లైన్ ప్రోగ్రామ్ వస్తుంది, టీవీ పెడితే అక్కడ ఈ నెలలనే ఫస్ట్ వారం 6 తారీఖు రోజు లైన్ ప్రోగ్రామ్ వస్తుంటే నాకు అది పడ్డాను. అయితే నేను ఉండేది 100 కేజీలు ఉంటాను. స్లాబ్ మించి పడితే డాక్టర్ అన్నాడు, నువ్వు అసలు నడవద్దు అని, బెడ్ రెస్ట్ తీసుకోవాలి 2-3 నెలల దాకా అని బెల్ట్లు ఇచ్చారు. అయితే ప్రోగ్రామ్ చూసుకుంటే ఏం చేసినా, నేను మా పిల్లలు అందరం కలిసి టీవీ దగ్గర ఆశ్రయ ప్రార్థన చేస్తుంటే మేము కూడా ప్రార్థన చేసుకున్నాము. అసలు నేను కూర్చుంటప్పుడు ఒక్కదాన్ని కూర్చోలేను, కానీ కూర్చోన్నా, లేస్తానా లేవనా, మా వాళ్ళు లేవడతారులే అని కూర్చున్నాను. ఆరాధన అయిపోయేసరికి నేను ఒక్కదాన్నే లేచిన. దేవునికి వందనాలు. మొన్న కూడా సండే రోజు మా పాప అసలు మైండ్ ఎట్లుందో తెలియదు, కానీ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తానని వెళ్ళింది. అట్లనే ఎక్కడనే వెళ్ళిపోయింది. 10 రోజులు అయింది. మొన్న సండే రోజు ఆస్ట్రేలియాదే ప్రోగ్రామ్ వస్తుంది, మీకు ఏ పరిస్థితి ఉన్నా కానీ అక్కడ ఉండి ప్రార్థన చేసుకుని అంటే అక్కడ టీవీ దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటాను నేను, మా ఆయనే, మా బాబు. కానీ నేను ఒక్కటే ఏమన్నానంటే, నా బిడ్డ దొరికితే పాస్టర్ ఎక్కడుంటాడో నేను అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తా, ఎవరి దారినన్నా నా బిడ్డ గిడు ఉందని కనబడాలి అని ప్రార్థన చేసుకున్నాను. సోమవారం నాడు సాయంత్రం వరకు నా బిడ్డ పలానా బస్ స్టాప్లో కూర్చుంది అమ్మాయి అని చెప్పిండ్రు. నేను ఇక్కడికి రావాలని అక్కడి నుంచి, ఎక్కడ మేము ఉండేది గట్కేసర్ నుంచి ఇక్కడి వరకు అడుక్కుంటూ వచ్చినాము. దేవునికి వందనాలు.